వైసీపీకి మళ్ళీ డ్యామేజ్ మీద డ్యామేజ్ జరుగుతుందా? ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఏదైతుందో అంతకు మించిన దెబ్బ అనేది ఇప్పుడు మళ్ళీ తగులుతుందా? అసలు పార్టీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, పార్టీ పనితీరు ఎలా ఉంది, అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, వాళ్ళ తీరు ఎలా ఉందనేది ఇప్పుడు చాలా కీలకం. ఎందుకనంటే ఇప్పుడు అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి సాక్షి ఛానల్లోని ఒక డిబేట్ లో అమరావతి వేశ్యల రాజధాని, అక్కడున్న మహిళలందరూ కూడా వేశ్యలతనం చేస్తున్నారని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా పెద్ద రచ్చ రాజుకుంది. కనీసం ఆ జరిగిన తప్పుని దాన్ని కవర్ చేయకపోగా దాన్ని ఇంకొంచెం పెద్ద చేసే విధంగా తీగలాగితే డొంక కదిలినట్టు అది తెగేదాకా లాక్కుంటూ కూడా వెళ్లడం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ ఏదైతే ఆయన ఫ్లోలో మాట్లాడారో లేదనంటే కావాలనే మాట్లాడారో అనేది తెలియదు. ఆయన మీద ఎప్పుడైతే కేసులు నమోదైనయో ఆయన బయటకు వచ్చి అందరి ముందు కూడా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్తూ ఇంకెప్పుడు కూడా ఇటువంటి పొరపాటు వ్యాఖ్యలు చేయనని చెప్పి ఆయనతో ఒక్క మాట క్షమించండి అని చెప్పి ఒక్క మాట చెప్పిస్తే సరిపోదు. కానీ ఏం జరిగిందనంటే దాన్ని సమర్థించుకునే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతు తెలిపిన తర్వాత అమరావతిలో ఉన్న మహిళలు కానీ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది మహిళలు కూడా వీళ్లకు వ్యతిరేకంగా సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలు చేయడాలు, ర్యాలీలు చేయడాలు, చాలా పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేయడాలు అయితే జరిగినాయి. అయితే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో తుళ్లూరు, ఉండవల్లి, మంగళగిరి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కీలకంగా కొమ్మినేని శ్రీనివాసరావు మీద సాక్షి ఛానల్ మీద, ఇంకోవైపు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి ఛానల్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో యాంకర్ గారు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాన్ని కవర్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇంకోవైపు అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇంకా చాలా మంది కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ ఏదైతే జరిగిన రచ్చ ఉందో ఆ రచ్చని తగ్గించబోయి ఆయన ఇంకొంచెం పెట్రోల్ పోసి ఆద్యం పోసి దాన్ని తెగే వరకు కూడా లాగడం జరిగింది. ఏం జరిగిందనంటే సంకర జాతి మహిళలందరూ కూడా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు, వీళ్ళు అసలు మహిళలే కాదు, వీళ్ళ కావాలనే కూడా ఒక ఆర్గనైజ్డ్ తెగకు చెందిన వాళ్ళు, వీళ్ళ కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో ఆల్రెడీ డిబేట్ లో కృష్ణంరాజు ఏదైతే అమరావతి వేసేల రాజధాని అన్నారో దానికి ఇంకొంచెం ఆద్యం పోసేది. ఈ మాటలు అన్నకానించి ఈయన మీద కూడా వరుసగా కేసులు అయితే నమోదైనవి. ఇంకోవైపు అంబటి రాంబాబు గారు ఏమన్నారు, కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు కాబట్టి అమరావతిని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఇంకోవైపు అంబటి రాంబాబు గారు అన్నారు. పోనీ ఇక్కడ వరకు బాగానే ఉందా, పోనీ సద్దు మణిగిందని అనుకుంటే మళ్ళీ ఈ గ్యాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, అమరావతి అంటే తప్పేంటి అనేటట్టు ఆయన కూడా ఆయనకే సపోర్ట్ చేస్తూ మద్దతు తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడడం జరిగింది. పోనీ అది అయిపోయిందనంటే మళ్ళీ ఆ తర్వాత రోజు ఒక రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ట్వీట్ పెట్టారు. మీరు ఏదైతే విత్తనాన్ని నాటారో ఆ విత్తనాన్ని నేను చెట్టై మొలుస్తాను, మీరు ఇప్పుడు ఏదైతే మా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యల కింద కేసులు పెడుతున్నారో మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు 1కి 2 ఇస్తాం, 2కి 4 ఇస్తాం అని చెప్పి మీ తాట తీసి కూర్చోబెడతాం, తొక్క తీసి కూర్చోబెడతాం, మిమ్మల్ని ఏమి వదిలిపెట్టాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్స్ కింద తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇది ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ ఎండ్ అవుతుందనే తెలియడంలా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యని తగ్గించబోయి ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. పైగా ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ కారణంగా ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందనే తెలుసు. అయితే ఇప్పుడు ఆ డ్యామేజ్ కంటే కూడా ముందు ఇప్పుడు అమరావతి మీద అసలు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి, వైఎస్ఆర్సీపీ నాయకులకే గానీ వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అమరావతి అంటే ఇష్టం లేదా, రాజధాని అవసరం లేదా అనే విషయం అనేది ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ పార్టీలో ఉన్న కొంతమంది అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులుగా పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో అమరావతి రాజధాని, ఇంకెప్పుడు కూడా 3 రాజధానులు అని చెప్పి పేరు పెట్టము, ఆ అంశాన్ని తెర మీదకు తీసుకురామని చెప్పి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గత వారం రోజుల నుంచి ఏదైతే ఈ డిస్కషన్ జరుగుతున్నాయో అమరావతి వేసీల రాజధాని అన్నప్పటి నుంచి కూడా అమరావతి క్యాపిటల్ గురించి ఏవైతే డిస్కషన్ జరుగుతున్నాయో వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ స్టాండ్ కానీ అమరావతి రాజధాని మేము కూడా అమరావతికే మద్దతు తెలుపుతున్నాము, ఇంకెప్పుడు కూడా వేరొక రాజధాని తీసుకొస్తామనే ఒక ఆప్షన్ కూడా మా ఆలోచనలో లేదు అని చెప్పి తన మనసులో ఉన్న నిర్ణయాన్ని బయట పెట్టలేకపోతున్నారు. అంటే అమరావతి వాళ్ళకి అవసరం లేదు, రాజధాని అనేది అవసరం లేదు అనేటట్టు వాళ్ళు కొంత దూరంగా ఉండడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో అమరావతి రైతులు కూడా చాలా కీలకం. ఎందుకంటే అమరావతిలో అప్పటికే కూడా 32-33 వేల ఎకరాల భూమి ఇచ్చిన కొన్ని వందల వేల మంది రైతులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వాళ్ళని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్నారు, అక్కడ అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. వాళ్ళకు వచ్చిన కష్టం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి ఒక ప్రధాన అంశంగా నిలిచింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో రాజధాని రైతుల హస్తం ఉంది, వాళ్ళ వ్యతిరేకత అనేది చాలా గట్టిగా కొట్టిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పకపోవడం, పైగా జరిగిన తప్పునే ఇంకా పెద్ద చేస్తున్నారు తప్పితే, ఎవరెవరో వచ్చి తప్పులు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఆ సమస్యని సద్దుమణిగే విధంగా బహిరంగంగా వచ్చి ఒక్క క్షమాపణ చెప్తే పోయేదానికి ఇంత చిలికి గాలివని చెప్పారు. మరి ముందు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా డ్యామేజ్ జరుగుతూనే వస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2029 నాటికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ అనేది పతనం అయిపోయే అవకాశం అయితే ఉంది. మరి ఇష్యూ ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే ఆ మాటలు ఆడడం తప్పు కాబట్టి దాన్ని అక్కడతో కంట్రోల్ చేయడం మానేసి సరే ఇంకా మీడియా ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని సమర్థించుకురావడం అనేది 100% తప్పు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఒకటే సమస్య, అమరావతి రైతులు, అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఇంత నీచంగా మాట్లాడడం అనేది తప్పు. దానికి మళ్ళీ ఆద్యం పోసిన సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా సంకర జాతి సంకర తెగని ఏదైతే తప్పుగా మాట్లాడారో ఆ మాటలకు కూడా SC/ST అట్రాసిటీ చట్టాలకు సంబంధించిన కేసులు కూడా పెట్టడం అయితే జరిగింది. మరి ఇంకా ముందు వైసీపీకి ఎంత డ్యామేజ్ జరుగుద్ది, పార్టీ బలహీన పడుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.